హాయ్ సార్. హాయ్. ఇలా ఏంటి ఆహ్, ఒక విషాద గాథ అని జెప్పచ్చు. లేపోతే మొత్తం ఒక శిఖరం ఇండస్ట్రీ మొత్తం ఒక శిఖరం కూలింది అని చెప్పొచ్చు. ఒక శిఖరం కూలింది అని చెప్పొచ్చు. మామూలు ఒక వ్యక్తి కాదు ఆయన. ఒక వ్యక్తి కాదు. ఒక పెద్ద శక్తి. అనేక రంగాల్లో కాలు పెట్టి ప్రతి రంగంలోనూ ఒక విజయాన్ని చవిచూసిన వ్యక్తి. ఒక నిర్దుష్టమైన ప్రతిష్టను నిలబెట్టిన వ్యక్తి. ఏ రంగంలో అడుగుపెట్టినా ఎక్కడ ఆహ్, పోయిందని కానీ, తప్పుటడుగు అని కానీ కాకుండా అంటే ఎందుకు అలా సాధించగలిగాడు ఒక వ్యక్తి అనే ఆయన జీవితం అనేక మందికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ప్రతి విషయంలో ఏ విషయం చేసినా ఆయన ఒక క్రమశిక్షణతోటి ఒక దిశతోటి ఒక దిశ పెట్టుకుని ఆ దిశ కోసం కేంద్రీకృతమై క్రమశిక్షణతోటి అది ఒక నిర్దిష్టమైన విధానాన్ని ఏర్పరచుకుని ఆ విధానంలో పయనించి అలా నిలబెట్టగలిగాడు అది ఆయన టీవీ సంస్థ అవ్వచ్చు, ఆయన సినిమా సంస్థ అవ్వచ్చు, ఆయన పేపర్ అవ్వచ్చు, ఆయన అన్నదాత కార్యక్రమం అవ్వచ్చు, ఆయన చతుర నవళ్ళు అవ్వచ్చు, భాష మీద ఆయన తీసుకొచ్చిన ప్రోగ్రాం అవ్వచ్చు, దేన్నైనా సరే ఒక అలా స్థాయిలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడం దానికోసం ఆ నిలబెట్టడం అలవోకగా వచ్చినాయి కాదు. ఇవి కూడా ఉన్నాయి. ఆయన పెట్టాడు అదృష్టం కలిసి వచ్చేది అంటాను కాదు. దాని వెనకాల ఆయన క్రమశిక్షణాపరమైన ఒక నిర్దిష్టమైన విధాన ప్రయాణమే ఆ సక్సెస్ కారణం. అందుకనే ఆయన ఒక తెలుగు శిఖరం నేల రాలింది వాళ్ళు నేల కూలింది అనుకోవాలి. ఒక దుర్దినం తెలుగువాడికి అనేక మందికి స్ఫూర్తిదాయక ఆయన జీవితం. అంటే కింద నుంచి పైకి వచ్చి విజయాలు సాధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుట్లో ఈయన ప్రత్యేకం ఏంటంటే జీవితం అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి చరమాంకం దాకా ఆఖరి దినం దాకా అదే నిర్దిష్టమైన విధానమే. ఎక్కడ మెడ వంచక, ఎక్కడ తల వంచక, ఎక్కడ తన విధానానికి వెనకడు వేయకుండా అదే పోరాట పటిమతోటి ఆనాడు పేపర్ పెట్టినప్పుడు ఏ పోరాటం రాజకీయ దౌర్బల్యాలను బయట పెట్టడం, ప్రజల కోసం ప్రజల తరపున నిలబడటం అనే పోరాటం పెట్టుకున్నాడు. ఆ పోరాటం నాటి నుంచి తల వాలేదాకా అదే పోరాటంలో ఉన్నాడు. ఎక్కడ ఎవరికి తల వంచటమో, ఎవరికి లొంగిపోవటమో, ఎవరి ఆధిపత్యానికో, ఎవరి వందిమాగదుల దీనికో, ఒక రౌడీతనానికో ఎక్కడ లొంగటం ఆయన జీవితంలో చూడలేం మనం. పోరాటంతో ఆనాడు నుంచి ఈనాటి దాకా ఆ పోరాటంలోనే ఉన్నాడు ఆయన. అందుకనే ఆ మనిషిని ఒక శిఖరంగా అలా ఉండటం చాలా కష్టం. ఎక్కడో ఒక చోట ఒక స్టేజ్కి వచ్చినాక ఎక్కడో ఒక చోట లొంగిన వాళ్ళు, కింద నుంచి పైకి వచ్చే వాళ్ళు లొంగిన వాళ్ళని చూసాం. కానీ చివరిదాకా లొంగకుండా నిలబడిన వ్యక్తి అంటే అరుదైన వ్యక్తుల్లో అరుదైన మనిషి అంటే రామోజీ గారు చెప్పడంలో ఎలాంటి. యాక్చువల్లీ ప్రజెంట్ అందరూ ఏమంటున్నారంటే జగన్ గారిని దింపేసి సంతోషంగా వెళ్ళిపోయారు ఆయన అని చెప్పేసి మనం ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడుతూ వద్దామా. జగన్ గారిని దింపేసి అందరూ ప్రజలు కాదులే, కొంతమంది ఏ సందర్భోచితం కావాలమ్మా. ఏదైనా కూడా విమర్శ చేసుకున్నా, ఒక మాట మాట్లాడినా ఒక సందర్భోచితం కావాలి. వాళ్ళు ఒక ఒక మహా వ్యక్తి, ఒక తెలుగు జాతి గర్వించదగే వ్యక్తి, ప్రపంచంలో ఏ తెలుగువాడు ఉన్నా గర్వించే వ్యక్తి. అలాంటి వ్యక్తి నేల రాలినప్పుడు మనం ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇలాంటి చిల్లర రాజకీయ విశ్లేషణలు ఎవడో మాట్లాడుతూ ఉంటాడు. అది అనవసరం, అది తప్పు, కరెక్ట్ కూడా కాదు. అది వైరుధ్యాలు ఉంటాయి. దాసనారాయణరావు గారికి రామోజీరావు గారికి వైరుధ్యాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి ఉన్నాయి. కేసీఆర్ గారికి ఆయనకి వైరుధ్యాలు. కానీ వైరుధ్యాలు ఉన్న వాళ్ళు ఆ విషయం వరకు. తర్వాత రామోజీరావు గారు మరి ఆయనకి ఎవరు పరమ శత్రువులు లేరు, వ్యక్తిగత శత్రువులు ఎవరు లేరు. విషయంలోనే సిద్ధాంతంలోనే శత్రువులు తప్పితే ఆయనకి ఎప్పుడూ లేరు. రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించిన ఆయన సీఎం అయినాక ఆయన వస్తే రామోజీ గారికి వస్తే సాధారణంగా ఆహ్వానించి గౌరవంగా చెప్పి, మీరు ఇక పాలనపై దృష్టి పెట్టండి, మీ మీద ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారు, ప్రజల తరపున మీరు పాలన చేయండి అని ఒక చక్కటి సలహా ఇచ్చే స్నేహంగా వెళ్ళారంటే. అట్లా కనుక ఇప్పుడు ఈ సందర్భంలో అవి మాట్లాడటం కాదు. ఆయన ఒక వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి, మహోన్నతమైన శక్తి, ఒక శిఖరం, తెలుగు శిఖరం
నిలవాలని, తెలుగు భాషకి వన్నె తేవాలని, తెలుగు భాషలోని కమ్మదనాన్ని, తేటదనాన్ని మనం ఆ, గుండెల్లో నింపుకోవాలి, దాన్ని మృత భాషగా ఎళ్ళనివ్వకూడదని పోరాడిన వ్యక్తి. అలా మన తెలుగు రక్తం, మన ఒంట్లో తెలుగు రక్తం ప్రవహిస్తున్నంత ప్రతివాడు అది ఆయన్ని స్మరించుకుంటూ ఆయన నివాళులు అర్పించాలి తప్పితే ఈ టైంలో ఈ రాజకీయ కరెక్ట్ కాదు. ఎవరో కొంతమంది బాగొచ్చు కానీ సందర్భం అది సందర్భం. అంటే ఇప్పుడు రామోజీరావు గారు అంటే చాలా మంది లెజెండ్స్ కూడా అందరూ వెళ్ళిపోతున్నారు. అది అది మనల్ని అందరినీ ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధాకరం. మీ జనరేషన్ కన్నా నాలాంటి జనరేషన్కి, నా జనరేషన్లో నాలాంటి వాళ్ళకి, ఎందుకంటే మా నాన్నగారి ఇండస్ట్రీలో ఉంటాం, మా తాతగారి ఇండస్ట్రీ ఉంటాం, మూడో తరంగా నేను ఉంటాం. ఈ మహానుభావులు అందరితోటి నేను ప్రయాణం చేయగలగటం, నాకు రామోజీరావు గారితో ప్రయాణం చేసిన బంధం. నేను గెలుపు సినిమా మొత్తం సినిమా అక్కడే కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ దాకా అక్కడే తీశాను. ఆ సినిమా తీసినప్పుడు ఆయనతో అనేక సార్లు ఇంటరాక్ట్ అవ్వడం, 4-5 సార్లు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఆ ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన మాట తీరు, ఒక్క అక్షరం కానీ, ఒక్క పదం కానీ, ఒక్క వాక్యం కానీ, వేస్ట్ మాట కానీ, అనవసరం మాట కానీ, అనాలోచితమైన మాట కానీ లేకుండా ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకంగా ఒక సందేశంగా ఉన్నాయి తప్పితే అట్లా ఆయన ఎవరితో మాట్లాడినా అలాగే ఎవరు కూడా ఆయన పిచ్చాపట్టిగా ఒక లూజ్ మాట రామోజీరావు మాట్లాడింది మీరు ఎక్కడ వినపడి ఉండరు. ఆయన ఏం చెప్పినా ఆలోచించి అనాలోచితమైన మాట ఒకటి రాదు, అసందర్భమైన మాట ఒకటి రాదు, ఇది పిచ్చాపాటి గాలి బాటలు ఒకటి రావు ఆయన నుంచి. అంత వ్యక్తితో ఆయనతో నేను ఉండగలిగాను. అలాగే మా నాన్నగారితో నేను 4-5 సార్లు మా నాన్నగారితో ఆయనకున్న బంధం చాలా గొప్పది. మా నాన్నగారిని అమితంగా గౌరవించేవారు ఆయన. గౌరవించడమే కాకుండా ఆయనతోటి నాన్నగారితో చాణక్య సీరియల్, పెద్ద హిట్ సీరియల్, హిస్టారికల్ సీరియల్, ఆ తర్వాత పంచతంత్రం అని నీతి సూత్రాల కావ్యం నాన్నగారు రాయించుకున్నారు. ఆ స్ఫూర్తితోటి నాన్నగారి వీరిలో ఉన్న విద్యని గుర్తించి అయ్యో ఇంత ఉండి మీతోటి నాకు మహాభారతం రాసి పెట్టండి అని చెప్తే నాన్నగారు ఇంగ్లీషు, అది మహాభారతం రాయటం అంటే మామూలు తెలుగు కాదు, హాలీవుడ్లో ఇంగ్లీష్ సినిమా తీయాలి, ఇంగ్లీష్లో మహాభారతాన్ని తీయాలని నేను సంకల్పం కట్టుకుని దానికి నాన్నగారిని స్క్రిప్ట్ రాయమంటూ ఒక బెన్హర్ లాగా, ఒక 10 కమాండ్మెంట్స్ లాగా మన ఇతిహాసం హాలీవుడ్లో నిలిచిపోవాలి అని ఒక తాపత్రయంతో నాన్నగారితో రాయమంటూ నాన్నగారు అహోరాత్రాలు శ్రమించి దాన్ని రాసిన తర్వాత దాన్ని స్క్రిప్ట్ని హాలీవుడ్లో రిజిస్టర్ చేసి తీయాలని తపరపడ్డారు ఆయన. అది పాపం ఆ చివరి కోరిక ఆయనకి మిగిలిపోయిన కోరిక అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలాసార్లు ఆ తర్వాత కూడా ఆయన ఆ విషయమై అనేకసార్లు నాన్నగారితో అనుకున్నాం, అది చేయలేకపోయాను బాధపడటం కూడా జరిగింది. అలాగే 18 పర్వాలు రామోజీ ఫిలిం సిటీలో 18 పర్వాలకు 18 గదులు నిర్మాణం చేసి ఆ ప్రతి గదిలో అలా పర్యాటకులు ఎంటర్ అవగానే ఆ దృశ్యము, శ్రవణము మొదటి పర్వం, అలాగే రెండో పర్వానికి రెండో రూమ్లోకి వెళ్తే మళ్ళీ 5 నిమిషాలు 4-7 నిమిషాల్లో దృశ్యము అంటే టూకీగా ఒక్కొక్క పర్వాన్ని గురించి 18 పర్వాలు చెప్పేయాలి. మహాభారతం వచ్చే విజిటర్స్కి ఆ 1.5 అవర్లో మహాభారతం ఫారినర్స్కి భారత ఇతిహాసం అర్థమయ్యేలా చెప్పాలని అది కూడా నాన్నగారితో రాయించారు. మా నాన్నగారికి ఆ టైంలో నేను నాన్నగారితో ప్రయాణం చేయటం, అక్కడికి వెళ్ళటం నా అదృష్టం. అది ఇవన్నీ చూశాను. ఎంత ఆయన విజన్ ఏంటి, ఎంతటి విజను అంటే ఒక కేవలం సినిమా అంటే ఆయన ప్రేమ ఎంతటి మన సినిమాని, మన యొక్క ఇతిహాసాన్ని ప్రపంచంలో నిలబెట్టాలని కానీ అది చాలా సామాజికంగా ఉండాలని ఇవన్నీ గొప్ప ఆలోచనలు. అది అలాంటి మహానుభావుడితోటి నేను సైతం ఉన్నాను, కలిశాను, మాట్లాడాను, నేను సైతం ఆయనతోటి ఇంటరాక్ట్ అవ్వగలిగాను అనే మాట తలుచుకుంటేనే ఒక జీవితంలో ఎంతటి అదృష్టవంతుడురా నేను అనిపిస్తుంది, ఎంతటి మహానుభావులతో చేశాను. అలాంటి ఆయన దగ్గర మా బంధం అలా అంతటి మంచి బంధం. ఫిల్మ్ సిటీ గురించి మాట్లాడితే ఇప్పటికీ ఎన్ని పెద్ద సినిమాలైనా సరే అక్కడ సెట్ వేస్తే కానీ సినిమా కంప్లీట్ అవ్వదు. బాహుబలి అయినా సరే, ఎంత చిన్న సినిమా అయినా సరే, అంటే అక్కడ ఏది కావాలంటే అది సెట్లో పరంగా కానీ. అందుకనే ఆయన విజన్ ఎంత గొప్పది అనేది అందుకే చెప్తున్నారు. ఆనాడు రామోజీ ఫిలిం సిటీ కట్టినప్పుడు ఇంతటి ప్రయోజనం ఉందని ఎవరికి తెలియదు, మామూలు స్టూడియో కానీ ఆయన రామోజీ ఫిలిం సిటీ జస్ట్ ఒక స్టూడియోని కాకుండా అది ఒక గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో ఎక్కేంత ఏషియాలోనే గొప్ప స్టూడియోగా, అంటే హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి సినిమా తీయచ్చు.
అవును. ఆ తైలో ఒక ఏసీ స్టూడియో కానీ, ఒక ఓపెన్ ప్లేసులు కానీ, ఎక్కడైనా సెట్ వేసుకోవడానికి అవకాశాలు కానీ, అంతటి విజన్. అంటే మనం హాలీవుడ్ వీళ్ళ గొప్ప సిటీ వెళ్ళాలంటే హాలీవుడ్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళే ఇక్కడికి వచ్చి తీయచ్చు. వాళ్ళకు కూడా తీసే ఫెసిలిటీ నేను కల్పిస్తాను అని ఒక దృఢ నిశ్చయంతో కల్పించారు. ఇవాళ అనేక సినిమాలు తమిళ ఏంటి, తెలుగు ఏంటి, హిందీ ఏంటి, ఏ భాష అయినా ఒక పెద్ద ఎత్తున తీయాలి అంటే రామోజీ ఫిలిం సిటీకి రావాలి. ఆ, అందుకని మన రామోజీ ఫిలిం సిటీలో అన్ని భాషల హీరోలు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు షూటింగ్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటుంది. అది ఆయన విజన్. అది అవును. అది ఆ విజన్ బట్టి అంత వ్యాస్ట్ ప్రదేశాన్ని నిర్మాణం చేశారు ఆయన. సో అందుకని ప్రతి విషయంలోనే ఆయన విజన్ చాలా గొప్పది. ఎంతో దూరదృష్టుడి, ఆలోచించడమే ఆశపట్టం వేరమ్మ. ఆశపట్టం కోరికలు ఉండొచ్చు అందరికీ, కానీ ఆ కోరికల్ని కార్యరూపం దాల్చడానికి చాలా క్రమశిక్షణతో కూడిన కార్యదక్షత కావాలి. అది ఆయన దగ్గరికి ఆయనకి పుణికి పుచ్చుకున్న లక్షణం అది. అందువల్లే ఆయన్ని సాధించగలిగాడు. అలాంటి మహానుభావుడిది మరణం అనేది జాతికి తీరని, తెలుగు జాతికి తీరని లోటు, ఒక దుర్దినం. కీరవాణి గారు కూడా ఇందాక ఒక స్పీచ్, ఆయన ఇది వరకు చెప్పిన ఒక స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆస్కార్కి వెళ్ళరా, ఆస్కార్ అనేది చిన్నది కాదు, ఒక పెద్ద అవార్డు అని చెప్పేసి గుర్తించి మాకంటూ ఒక ప్రోత్సాహం ఇచ్చారు. అప్పటిదాకా ఆస్కార్ అంటే మేము నార్మల్ అవార్డ్స్ లాగే అనుకున్నాం, కానీ ఆస్కార్ యొక్క ప్రాధాన్యత మాకు నిజంగా తెలీదు అని చెప్పేసి కీరవాణి గారు కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే అన్ని అంటే ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కటి ఏది ప్రాధాన్యం ఏది అని చెప్పి చాలా మందికి ఆ సపోర్ట్ అనేది ఇచ్చేవారంట. ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన సపోర్ట్ ఇవ్వటమే కదా, ఆయన డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వటం వేరు. ఆయన స్ఫూర్తి, ఆయన జీవితాన్ని చూస్తే, ఆయన సాధించిన విషయాలు చూస్తే, ఎలా సాధించారు ఏమిటి అనేది మనం స్టడీ చేస్తే అది పెద్ద స్ఫూర్తిదాయకం. ఎవరికైనా సరే ఒక స్ఫూర్తి. అలాంటి ఇలాగూ నిర్దిష్టమైన విధానాలతోటి, క్రమశిక్షణతోటి, పట్టుదలతోటి, ఈ తదేకమైన ఏకాగ్రతతోటి కనుక జీవితాన్ని మనుగడ సాగించగలిగితే డెఫినెట్గా నువ్వు విజయం సాధించవచ్చు. అలాగే రామోజీరావు గారు ఒక విషయం, ఈ ఏకాగ్రత చెప్పే విషయంలో మా నాన్నగారు సమగ్ర స్వాతంత్ర పోరాటం అని చెప్పి 12,000 పద్యాలతోటి పుస్తకం రాయాలని కూర్చున్నప్పుడు రామోజీరావు గారు ఒక మాట అన్నారు. అంటే ఆరుద్ర గారు అన్నారు, అదే మాట రామోజీరావు గారు అన్నారు. గొప్ప విషయం ఇది, మీరు పద్య కవులు అందరూ అనేక మంది స్వాతంత్ర పోరాటం గురించి రాశారు, మీరు పద్య రూపంలో రాయాలని నిర్ణయించుకుంటాం చాలా గొప్పది, కానీ దానికి తదేకమైన దీక్ష కావాలి. అన్నిటినీ వదిలిపెట్టుకుని, అన్ని బంధాలను వదిలిపెట్టుకుని అన్ని దీక్ష కావాలి. అంతటి దీక్ష మీరు చేయగలరా? మీరు ఆ దీక్షకి కట్టుబడి ఉండగలరా? సీతారామరాజు రాశారు దీక్షతోటి, కానీ సీతారామరాజు ఒక సినిమా, ఇది 12,000 పద్యాల కావ్యం అంటే మామూలు మాట కాదు, తదేకమైన దీక్ష కావాలి. అంత దీక్షతోటి మీరు రాయగలరా అన్నారు. ప్రయత్నిస్తానన్నారు నాన్నగారు. నిజంగానే మరి 6,000 పద్యాలు రాసేటప్పటికి ఆయన 6,000 పద్యాలు 2,000 పద్యాలు రాశారు. ఇంకా 4,000 పద్యాలు రాసిని ఫెయిర్ చేయాల్సి ఉంది. ఆయన జీవితకాలంలో ముగించలేకపోయారు. అది ఆ తదేక దీక్ష. అంటే అదే మరి జీవితంలో ఆయన అనేక వేరే వ్యాపకాలు వేరే ఉండటంలో దీని మీద ఇది తప్ప మరొకటి లేదు అనే ఇది లేకుండా, అర్జునుడు కనుక తీర్చినప్పుడు ఏం కనపడుతుందంటే ఆ తదేకమైన ఏకాగ్రత కావాలి. అది అందరికీ కుదరదు, అది ఆయనకి సాధ్యమైంది. అది సాధ్యం. అందుకని మా నాన్నగారికి అనేవారు కూడా, ఆయన ఆ రోజు అన్నారు, ఆరుద్ర గారు అన్నారు, నువ్వు రాయగలవు, సమర్థత ఉంది, కానీ అది అంత దీక్ష దాని మీద ఉంచగలరా అని. అదే రామోజీరావు గారు కూడా అన్నారు. నిజమే, అందరికీ సాధ్యం కాదు అది, ఆయనకి సాధ్యమైంది కనుక, సమగ్ర ఆంధ్ర దీని గురించి ఆరుద్ర గారికి సాధ్యమైంది కనుక వాళ్ళిద్దరూ అనగలిగారు, మనకు సాధ్యం అవుతుందని. నాకు సాధ్యం అవ్వలేదని మా ఆఖరి రోజుల్లో మా నాన్నగారు కూడా మాట తెలుసుకుని బాధపడేవారు. అట్లా చేయలేకపోయామే, ఆయనలాగా చేయలేకపోయాం. అది అంటే ఆయనలాగా చేయలేకపోయినా బాధపడుతుంటే ఆయన చేశారని బాధ కాదు, ఆయన చెప్పిన ఇది అంటే అంత స్ఫూర్తిదాయకంగా ఉండేది అనమాట, అంత స్ఫూర్తిదాయకంగా. సో ఇప్పుడు రామోజీరావు గారి గురించి ఇవన్నీ పక్కన పెడితే ఒక గొప్ప మనిషి, ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అని చెప్పేసి మనకు ఎప్పటి నుంచో ఒక ఇన్స్పిరేషన్, బిజినెస్లో కానీ దేంట్లో కానీ ఆయన విజన్ కరెక్ట్, ఎప్పుడూ పాజిటివ్గానే వెళ్తుంది, కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇండస్ట్రీలో చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. సో దాని మీద మీ ఆయన సినిమాలప్పుడు కానీ, పేపర్ పెట్టినప్పుడు కానీ,
ఆ, ఏ సందర్భంలో అయినా పచ్చళ్ళు పెట్టితే కూడా ఆఖరికి ఆ, కళాంజలి సినిమా ఇది చీరల వ్యాపారం పెడితే కూడా ఎక్కడైనా కూడా ఆయన ఆ బ్రాండ్ అది కనపడుద్ది. రామోజీ గారి దానికన్నా ఒక స్పెషల్గా కనపడుద్ది. దానికి ఒక స్పెషల్ పద్ధతిలో ఉంటాయి. రొటీన్గా గుంపులో గోవిందలాగా కూడా ఆయనంటూ ఒక ప్రత్యేకత కనపడుతుంది. అది సాధించగలిగాడు ఆయన. అది సాధించటం సామాన్య విషయం కాదు. మనం వాళ్ళు చెప్పేస్తున్నాం ఆయన చేసాడు సాధించాడని. అది సాధించడానికి ఆయన పడిన శ్రమ ఎంతటితో, ఆయన కోల్పోయిన ఆనందాలు ఏంటో, ఆయన కోల్పోయిన సంతోషాలు ఏమిటో, ఎన్ని కోల్పోతే ఆయన సాధించగలిగాడు. ఒక లక్ష్యం పెట్టుకుని సాధించాడు. కనుక ఈ తలుసుకుని వాటి మీద స్ఫూర్తిగా మనం ముందుకు వెళ్ళాలి తప్పితే వెళ్ళటం సమాజానికి స్ఫూర్తి అయిన తెలుగు జాతికి స్ఫూర్తి ఖచ్చితంగా. అనేక మంది స్ఫూర్తిదాయకమైన తెలుగు వాళ్ళలో అతి అరుదైన వాళ్ళలో అరుదైన వ్యక్తిత్వం అంటే రామోజీ గారు. ఆఖరిగా మీ యొక్క మాట, రామోజీరావు గారు ఈరోజు మనతో లేరు, ఇంకా లేరు అనేది వాస్తవం. మరో రామోజీరావు మరో శతాబ్దంలో మరో రామోజీరావు రాలేడు అనేది కూడా వాస్తవం. మరో శతాబ్ద కాలానికి మరో రామోజీరావు అనే వ్యక్తి మనం చూడలేం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఇన్ని సాధనలు చేయగలిగిన వ్యక్తి, ఇంత నిర్మోహమాటంగా నిర్భయంగా పోరాడగలిగిన రాజకీయ శక్తులతోటి, రౌడీ శక్తులతోటి, అరాచక శక్తులతోటి అందరితోటి పోరాడగలిగిన దమ్మున్న ఒక పత్రికాధిపతిగా మరొక పత్రికాధిపతి మరో 100 ఏళ్లలో చూడలేం, మరో శతాబ్దంలో చూడలేం. అలాంటి వ్యక్తిని కోల్పోవటం మన జాతికి ఒక దుర్దినం, ఒక వెరీ బ్యాడ్. అది త్వరలో మర్చిపోగలిగిన సన్నివేశం సందర్భం కాదు ఇది. కొంతకాలం పాటు తెలుగు జాతిని మరి తలపిస్తూనే ఉంటుంది. గుండె